కథా స్రవంతి. ఉగాది కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ దేవుడు. రచన శ్రీ కంభంపాటి రవీంద్ర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. అసలే ఖాళీ రోడ్డు, పెద్ద ఎండ కూడా లేదు, పైగా చల్లని గాలి, వెనకాల గట్టిగా పట్టు కూర్చున్న భార్య. దాంతో తెగ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు హరికృష్ణ. వాళ్ళ మామగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ కవాసాకి నింజా బైక్ కొత్త అల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చారు. కాకినాడలోని మామగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి ఉగాది పచ్చడి తిని తల్లిదండ్రులుండే పిఠాపురానికి బయలుదేరాడు హరికృష్ణ. దేవరపల్లి వీధి దాటి కుంతి మాధవస్వామి గుడి దగ్గరకు వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఓ సూడిగేదే అడ్డొచ్చేసరికి సడన్ బ్రేక్ వేశాడు హరికృష్ణ. దాంతో 120 కిలోమీటర్ల స్పీడ్లో వస్తున్న బండి కాస్త స్కిడ్ అయిపోయి భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. ఒళ్లంతా గీరుకుపోయి ఒకటే రక్తం. చెయ్యి ఇరిగిపోయిందంటూ హరికృష్ణ భార్య హరిత ఒక్కటే ఏడుపు. రోడ్డు పక్కనే ఉన్న పాకల్లోంచి వచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి బొట్టు బీదరాజుగాడి ఆటోలో పక్కీదిలోనున్న వెంకటరాజు గారి ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు. బంగాళా పెంకేసుకున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకటరాజు ఆర్ఎంపీ అని రాసింది. అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత, షిట్, ఇన్ని ఇంజరీస్తో సఫర్ అవుతుంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికా? ఈ ఊళ్ళో అపోలో గాని కేర్ గాని లేవా అంటూ అరిచినా వీళ్ళని తీసుకొచ్చిన జనం పట్టించుకోకుండా ఇద్దరిని వెంకటరాజు గారి దగ్గరకు అట్టుకెళ్ళిపోయి, డాక్టరారండి, మరేమోనండి, వీళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయిపోనాదండి అంటూ ఉంటే ఆ వెంకటరాజు గారు, మీరందరూ బయట ఉండండి అని అందరినీ బయట కంపేసి ఇద్దరి దెబ్బల్ని శుభ్రం చేసేసి ఆ పైన టించర్ ఐడును పూస్తూ చెప్పాడు, కొద్దిగా మంటగానుంటుంది కానీ ఓర్చుకోండి. గాలి కొదిలేసి కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాత ఈ దెబ్బల మీద కొబ్బరి నూనె రాయండి, చాలు, త్వరగా ఎండిపోతాయి. ఇప్పుడు మీ ఇద్దరికి టెటనస్ ఇంజెక్షన్ ఇస్తాను. హరిత ఏడుస్తూ అరిచింది, ఐ డోంట్ నో హౌ క్వాలిఫైడ్ హీ ఈజ్, అట్లీస్ట్ ఆస్క్ హిమ్ టు యూజ్ ఏ స్టెరిలైజ్డ్ సిరింజ్. వెంకటరాజు నవ్వుతూ బదిలిచ్చాడు, మేడం, ఐ మైట్ లుక్ చీప్ బట్ మై ట్రీట్మెంట్ ఈజ్ నాట్ చీప్. నేను స్టెరిలైజ్డ్ మాత్రమే కాదు, ప్రతి పేషెంట్కి కొత్త సిరంజి వాడతాను అని కొత్త సిరంజీలతో ఇద్దరికీ ఇంజెక్షన్లు చేశాడు. లేవడానికి ఇబ్బంది పడుతున్న హరిత పాదం పట్టుకుని, పెయిన్ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, మోకాల దగ్గర చెప్పలేనంత నొప్పి, అయినా నేను కాకినాడ వెళ్ళి అపోలోలో స్కాన్ చేయించుకుంటాను అంది. ఆ అమ్మాయి మాటల్ని పట్టించుకోకుండా మోకాలి దగ్గర పరీక్ష చేసిన వెంకటరాజు గారు చెప్పారు, మీ మోకాలి దగ్గర చిన్న డిస్లొకేషన్, పటెల్లా డిస్లొకేషన్ అంటారు, ఇప్పుడే ఫిక్స్ చేస్తానని ఆ పిల్ల అరుపులు పట్టించుకోకుండా మోకాలి దగ్గర చిన్నగా తిప్పాడు. హరిత ఒక్కసారే అరుపులు ఏడుపు ఆపేసి, ఇదేంటి, నొప్పి అలా ఎలా పోయింది అని ఆశ్చర్యపోయింది. ఏమీ లేదమ్మా, చిన్న డిస్లొకేషన్, పటెల్లా డిస్లొకేషన్ అంటారు, ఫిక్స్ చేసేసాను. మీ వారికి కాళ్ళు చేతులు కొట్టుకుపోవడం తప్ప పెద్ద ఇంజరీస్ ఏమీ లేవు, పెయిన్ కిల్లర్ వాడండి, రాస్తాను అని ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉంటే హరిప్రసాద్ అడిగాడు, మీ ఫీజు ఎంతండి? ఇంజెక్షన్లకి ఐడిన్కి కలిపి 70 రూపాయలు ఇవ్వండి చాలు అని బదులిచ్చిన వెంకటరాజు గారి కాళ్ళకి దండం పెట్టి ఫీజు చెల్లించుకుని వెళ్ళిపోయారా దంపతులు. ఏ ఊరు నుంచి వచ్చాడో ఎవరికీ తెలీదు, కానీ దేవరపల్లి వీధిలో ఇల్లు ఎద్దకి తీసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడా వెంకటరాజు. ఈయన ఉత్త ఆర్ఎంపీ అంటే హే అనుకుంటూ మొదటెవరు ఆయన క్లినిక్ వైపు కన్నెత్తి చూసేవారు కాదు. ఈయనే ఓ చిన్న పెట్టెట్టుకుని ప్రతి పాకమ్మట తిరిగి అందరి ఆరోగ్యం వాకప్ చేస్తుండేవాడు. ఎవరికైనా వైద్యం చేసినప్పుడు డబ్బు ఇవ్వబోతే, డబ్బులు అక్కర్లేదు, ఇవాళ మీ ఇంట్లో భోజనం పెట్టండి అనేవాడు. ఊళ్ళో వేరే డాక్టర్లలా కాకుండా టెస్టులు అయ్యి ఎంత అవసరమైతే తప్ప రాసేవాడు కాదు. ఏ రోగినైనా మనిషిని క్షుణ్ణంగా పరీక్షించి రోగమేంటో క్షణంలో తేల్చేసేవాడు. శివాలయం పూజారి ఏకాంబర శాస్త్రి గారి కోడలు కాన్పోయిన తర్వాత కాకినాడ డాక్టరు ఏవో బోలెడు మల్టీవిటమిన్ టాబ్లెట్లు గట్రా రాసేశారు. అసలే ఇంత ఆదాయంతో అంత మందుల ఖర్చు ఎలా భరించాలరా దేవుడా అని ఆయన బాధపడుతుంటే, అయ్యో భలేవారండి, ఆ టాబ్లెట్లు ఏం అక్కర్లేదు, శుభ్రంగా రోజు తెలకపిండి కూర మునగాకేసి వండి పెట్టండి, తల్లికి బిడ్డకి మేలని చెప్పాడు.
ఈయన చెప్పింది కరెక్ట్గా పనిచేయడంతో ఆ ఏకాంబర శాస్త్రి గారి పరివారం అంతా వెంకటరాజు మీద నమ్మకం పెంచేసుకున్నారు. అలాగే ఎవరికైనా పాలేళ్లకి, రిక్షా వాళ్ళకి అందుబాటులో ఉన్న పసుపు, మెంతులు, జీలకర్ర వంటివి ఉపయోగించి చిట్కా వైద్యం నేర్పించేశాడు. దాంతో చుట్టుపక్కల జనం ప్రతిదానికి ఊళ్ళో ఉన్న అలోపతి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు కాదు. పైగా వెంకటరాజు అంటే వాళ్ళందరి దృష్టిలో దేవుడితో సమానంగా చూసుకునేవారు. అదేంటండి డాక్టర్ గారు, ఇంకా పెళ్లి చేసుకోలేదేంటండి అని ఎవరైనా అడిగితే, మనకు అవన్నీ ఎందుకండి, మీరందరూ నా కుటుంబం లాంటివారే కదా, మళ్ళీ నాకు వేరే కుటుంబం గట్రా ఎందుకండి అని నవ్వేసేవాడు. ఓసారి కాకినాడ పచ్చికోళ్ల వాసుగారి హోల్సేల్ మందుల షాపులో తనకు కావలసిన మందులు అవి కొనుక్కుని తిరిగి పిఠాపురం వెళ్ళడానికి సర్పవరం జంక్షన్లో షేర్ ఆటో కోసం చూస్తూ ఉండగా, డాక్టర్ గారు అని గట్టిగా ఎవరో పిలిచేసరికి ఎవరా అని చూడగా రోడ్డు అవతల కారాపి నించున్న ఆ హరికృష్ణ దంపతులు కనపడ్డారు. వెళ్ళి బాగున్నారా అని పలకరిస్తే, బాగున్నామండి, ఆ రోజు మీరు చేసిన సహాయం మర్చిపోలేము, మళ్ళీ మాకు పిఠాపురం వచ్చే పని పడక అటువైపు రాలేకపోయాము, మీరేమనుకోకుండా మా ఇంటికి భోజనానికి రావాలి, ఇప్పుడే రావాలి అంది హరిత. నేను చేసిందేముందమ్మా, ఇంకోసారి వస్తాను మీ ఇంటికి అంటున్నా పట్టించుకోకుండా, మీరు రాకపోతే నా మీద ఒట్టేనండి అని బలవంతంగా వెంకటరాజుని వాళ్ళింటికి తీసుకెళ్లిపోయారు ఆ దంపతులు. దారిలో చెప్పింది హరిత, మా నాన్నగారు కూడా డాక్టరేనండి మీలాగే, కాకపోతే ఎండి కార్డియాలజీ. అవునా, మంచిదండి వదిలిచ్చాడు వెంకటరాజు. ఇక్కడ అపోలో హాస్పిటల్లో మా మామగారు కార్డియాలజీ చీఫ్ అండి, కారు డ్రైవ్ చేస్తూ చెప్పాడు హరికృష్ణ. హరిత వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. లోపలికెళ్ళి చూసేసరికి హరిత తండ్రి రాజేశ్వరరావు గారు కుప్పకూలిపోయి ఉన్నారు. ఆయన భార్య శాంత అంబులెన్స్ పిలవమని కేకలు పెడుతూ ఏడుస్తోంది. హరితను చూడగానే, నీకిందాకటి నుంచి ఫోన్ చేస్తున్నాను తియ్యవే అంటూ అరిస్తే, అయ్యో ఫోన్ మూట్లో పెట్టి మర్చిపోయాను బిక్కమొహం వేసుకుని బదిలిచ్చింది హరిత. మీరు కంగారు పడకండి అత్తయ్య, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, వెంటనే వస్తుంది అని హరికృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. అప్పటికే రాజేశ్వరరావు గారి ఛాతీ మీద మోదుతూ మధ్య మధ్యలో ఆయన నోట్లో నోరొట్టు ఊదుతూ కనిపించాడు వెంకటరాజు. ఈయనెవరే, ఏం చేస్తున్నాడు మీ నాన్నగారిని అని అడిగిన శాంత గారిని, ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు, నువ్వు ఆటే టెన్షన్ పడక మమ్మీ అంది హరిత. కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. సిపిఆర్ చేశాను, డేంజర్ తప్పినట్లే, కాకపోతే ఈయన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని రాజేశ్వరరావు గారిని అపోలోలో చేర్పించి వెళ్ళిపోయాడు వెంకటరాజు. కొన్నాళ్లకు వెంకటరాజు ఇంటి ముందు కారు ఆగింది. హరిత తన తండ్రిని వెంకటరాజు క్లినిక్లోకి తీసుకొచ్చి చెప్పింది, నాన్నగారు కోలుకుంటే అన్నవరంలో 1001 కొబ్బరికాయలు కొడతానని అమ్మ మొక్కుకుంది, వెళ్తూ మీకు కనిపించెళ్దామని తీసుకొచ్చాను. వెంకటరాజు, నమస్కారం అండి, బాగున్నారా అని పలకరించాడు. రాజేశ్వరరావు గారు తల పంకించి క్లినిక్ అంతా చూసి మాట్లాడకుండా, ఇక మనం వెళ్ళాలి, లేకపోతే గుడి కట్టేస్తారు అన్నారు. వెంకటరాజు చిరునవ్వుతో చూస్తుండగా వారంతా కారెక్కి వెళ్ళిపోయారు. అన్నవరం కొండెక్కిన తర్వాత హుండీలో ఓ కవర్ వేసి వెళ్ళిపోయారు రాజేశ్వరరావు గారు. ఆ తర్వాత ఎప్పుడూ తను డాక్టర్ అని చెప్పుకోలేదు, ప్రాక్టీసు చేయలేదు. స్వామివారి హుండీలో వేసిన కవర్లో చించేసిన ఆయన ఎండి సర్టిఫికేట్, కార్డియాలజీలో ఆయన సాధించిన గోల్డ్ మెడల్స్తో పాటు వెంకటరాజు బ్రాకెట్లో దేవుడిని కులపిచ్చితో 7 సార్లు కార్డియాలజీ సబ్జెక్టులో ఫెయిల్ చేసి మెడిసిన్ వదిలి వెళ్ళిపోయేలా చేసి తప్పు చేశానని క్షమాపణ కోరుతూ రాసిన ఉత్తరం కూడా ఉంది. మీరింతవరకు దేవుడు కథ విన్నారు. రచన శ్రీ కంభంపాటి రవీంద్ర. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.